హాయ్ నెట్వర్క్ అనాలిసిస్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెష్ అనాలిసిస్ నోడ్ అనాలిసిస్కి సంబంధించి డెఫినెట్గా ఏదో ఒక దాంట్లోంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నెట్వర్క్ ఇచ్చేసి సాల్వ్ చేయమంటారు. నోడల్ అనాలిసిస్ కొన్ని ఫండమెంటల్స్ బ్రాంచెస్కి సంబంధించి బ్రాంచ్ మీద ఐడియా ఉంటే ఇట్ విల్ బీ ఈజీ. ది నోడల్ ఈక్వేషన్ రాసుకోవటం అది కొంచెం చిన్న ఫండమెంటల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ వోల్టేజ్ వి ఉంది అండ్ రెసిస్టెన్స్ ఆర్ అండ్ ఇటువైపు గ్రౌండ్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో గ్రౌండ్ చేసి ఉంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో లైక్ ఖాళీగా వదిలేసేస్తారు. సో ఈ డైరెక్షన్లో వాట్ విల్ బీ ఐ విల్ బీ ఈక్వల్ టు వి బై ఆర్. ఆల్రైట్, సో అదొక కేసు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొకటి లైక్ ఒక రెసిస్టర్ ఉండేసేసి ఆర్, రెసిస్టర్కి ఇటువైపు V1 అండ్ రెసిస్టర్కి ఇటువైపు V2 అండ్ ఈ డైరెక్షన్లో కరెంట్ I1 విల్ బీ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై ఆర్. ఆర్ ఎల్స్ ఈ డైరెక్షన్లో కరెంట్ కావాల్సి వస్తే I2 కావాల్సి వస్తే I2 విల్ బీ ఈక్వల్ టు V2 మైనస్ V1 బై ఆర్. ఇదొక కేసు. ఆల్రైట్, ఇంకొకటి ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సూపర్ నోడ్ అని చెప్పి ఒక పాయింట్ ఉంది. లైక్ ఎనాలిసిస్ అవేవో కరెంట్ కిర్చాఫ్స్ ఎక్సెట్రా ఏవో ఉన్నాయి, బట్ అంత డీటెయిల్డ్ అంత ఎనాలిసిస్ పార్ట్ లేదు. సో ఒక బ్రాంచ్లో ఇలాంటి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. V1 అండ్ ఒక వోల్టేజ్ సోర్స్ అండ్ ఇంకొక వైపు ఇంకొక నోడ్ 1 నోడ్ 2 మధ్యలో కామన్గా ఒక వోల్టేజ్ సోర్స్. ఫోర్ సపోజింగ్ వోల్టేజ్ అన్నాక పొలారిటీ డెఫినెట్గా మెన్షన్ చేయాల్సిందే, లైక్ ప్లస్ అండ్ మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసు ఉన్నప్పుడు అండ్ లెట్ us సే ఫోర్ సపోజింగ్ ఇలాగా. రైట్, సో ఇలాంటి కేసులో సూపర్ నోడ్ ఇప్పుడు V1 అండ్ V2 ఇలాగా లైక్ రెసిస్టర్ మధ్యలో లేదు, V1 అండ్ V2 ఆర్ సెట్ టు బి ఫార్మింగ్ అ సూపర్ నోడ్ అని చెప్పి చెప్తారు. ఆల్రైట్, సో అప్పుడు గైస్ ఈ నెగటివ్ ఏదైతే ఉందో V2కి ఇచ్చేసేయండి, ఈ పాజిటివ్ ఏదైతే ఉందో V1కి ఇచ్చేసేయండి. ఆల్రైట్, సో అప్పుడు ఈ నోడ్ వరకు ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్ V1 V2ని వాల్యుయేట్ చేసే క్రమంలో V1 పాజిటివ్ కాబట్టి పాజిటివ్ V1 మైనస్ V2 ఈక్వల్ టు 5 volts. ఇలాంటి ఒక అరేంజ్మెంట్ ఒక బ్రాంచ్లో ఇలాంటి ఒక అరేంజ్మెంట్. అండ్ ఇనిషియల్గా ఇది రాసేసుకోవాలి నోడల్ అనాలిసిస్లో. అండ్ నోడ్ ఈక్వేషన్స్ రాసినప్పుడు కరెంట్కి రాసినప్పుడు ఈ రెండు షార్ట్ చేసేసేయాలి, ఒక కామన్ పాయింట్ అని చెప్పి రాసుకోవాలి. సో ఒక న్యూమరికల్ దీనికి సంబంధించింది ఒక న్యూమరికల్ చేద్దాం. ఆల్రైట్, అండ్ ఇంకొక రెగ్యులర్ కేస్ ఏంటి అంటే బ్రాంచ్లో విల్ హ్యావ్ V1 అండ్ ఇందాకట్లానే V2 అండ్ రెసిస్టర్ ఇలాగుండి ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది ఈ డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ I1 విల్ బీ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై ఆర్. అదే కదా. అండ్ కొంచెం టిడియస్ చేస్తాడు వాడు బ్రాంచ్లో. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక వోల్టేజ్ సోర్స్ కామన్గా కొంచెం స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్. నేను ఓన్లీ ఇండిపెండెంట్ గురించి మాట్లాడుతున్నాను. డిపెండెంట్ సేమ్ ఇదే ప్రొసీజర్. దర్ ఇస్ సమ్ ఒకసారి నోడ్ ఈక్వేషన్ రాసుకున్నాక ఇట్స్ మ్యాథమెటికల్ అనాలిసిస్. X1 X2 X3 ఎలాగ వాల్యుయేట్ చేయాలో మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని క్రామర్స్ రూల్ యూజ్ చేసుకుని ఉంటుంది కదా. సో సేమ్ వే V1 V2 ఆర్ ఇది ఒకవేళ ఇది ఇంట్రడ్యూస్ చేస్తే ఫోర్ సపోజింగ్ 10 volts అండ్ పాజిటివ్ అండ్ నెగటివ్. ఆల్రైట్, సో ఒకసారి ఈ డైరెక్షన్లో రాయాల్సి ఉంటుంది. అప్పుడు కరెంట్ ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఈ పొటెన్షియల్ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఈ డైరెక్షన్లో I1కి రాసినప్పుడు ఎక్కడైతే కరెంట్ టెర్మినేట్ అవుతుందో ఆ పొటెన్షియల్ తగిలిచేసేయండి, ఇన్ ద సెన్స్ మైనస్ 10 volts. ఆల్రైట్, ఇదే బ్రాంచ్కి ఇంకొకసారి ఈ డైరెక్షన్లో కరెంట్ రాయాల్సి వస్తుంది. సో I2 విల్ బీ ఈక్వల్ టు ఇది లేకపోతే ఎలాగా V2 మైనస్ V1 బై ఆర్ అని రాసుకుంటాం కదా. రైట్, ఇది సోర్స్ లేకపోతే ఇట్ సైడ్ నుంచి కాబట్టి V2 మైనస్ V1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ డైరెక్షన్లో రాస్తున్నాం కాబట్టి ఇందాకటి స్టేట్మెంటే ఎక్కడైతే కరెంట్ టెర్మినేట్ అవుతుందో ఆ పొటెన్షియల్ తీసుకుంటాము. ఇన్ ద సెన్స్ ప్లస్
10 volts. ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. రైట్. సో కేస్ 1 ఈ మెజారిటీ ఈ కేసెసే ఎక్కువ ఉన్నాయి. నోడల్ ఎనాలిసిస్కి సంబంధించిన ఏదైనా సర్క్యూట్ ఇచ్చారు అంటే కామన్గా ఇవే ఉన్నాయి. అండ్ దీనికి దగ్గరగా ఉంటుంది. ఇదే ప్లేస్లో డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉండొచ్చు. రైట్. ఇండిపెండెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉండొచ్చు. రైట్. సో ఒక ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ నుంచి కామన్గా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ ఇట్స్ లైక్ దిస్ వన్. కొంచెం రిపీట్ అవుతుంది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ లైక్ V1, V2 అండ్ V3. ఆల్రైట్. సో V1కి V2కి మధ్యలో ఒక రెసిస్టర్ ఉంది విత్ 6 ohms. రైట్. అండ్ V2కి V3కి దిస్ వన్, దిస్ ఇస్ గివెన్, దిస్. రైట్. with a minus and plus and 20 volts. రైట్. ఇంకొంచెం కాంప్లికేట్ చేశారు. V2 నుంచి ఇక్కడికి లైక్ కరెంట్ ఇలాగ ఇచ్చేసేసి టు V1కి ఇచ్చాడు. V1కి రైట్ విత్ 5 amperes. విత్ 5 amperes. అండ్ ఇటువైపు కూడా ఇక్కడ కూడా ఒక కరెంట్ సోర్స్ ఇచ్చాడు. ఇట్స్ 3 amperes టువర్డ్స్ V1. రైట్. అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు విత్ 3 ohm. ఇక్కడ కూడా దర్ ఇస్ అనదర్ రెసిస్టర్ విత్ ఇక్కడ కూడా ఒక రెసిస్టర్ ఉంది విత్ 5 ohm. రైట్. ఈ రెండు చేసేసేసి ఇట్స్ గ్రౌండ్, ఇట్స్ 0. లైక్ ఈ కేసు ఇక్కడ రిపీట్ అవుతుంది. రైట్. ఇంకొంచెం కాంప్లికేట్ చేశారు సర్క్యూట్ విత్ పాజిటివ్ నెగటివ్ 40 volts అండ్ విత్ రెసిస్టర్ 4 ohm, I guess 4 ohm. ఆల్రైట్. సో ఇది ఇలాంటి ఒక సర్క్యూట్ ఇచ్చి ఇవాల్యుయేట్ ఫైండ్ అవుట్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ V1, V2 అండ్ V3 అని చెప్పేశారు. ఆల్రైట్. సో మ్యాథమెటిక్స్లో క్రామర్స్ రూల్ అయితే ఇట్ విల్ బీ వెరీ ఈజీ. కామన్గా రిపీట్ అయ్యే ఇదే బ్రాంచెస్లో ఇదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. హిడెన్ ఇక్కడే ఉంది. రైట్. చూడండి కేర్ఫుల్గా. V2 ఇక్కడ ఉంది, V3 ఇక్కడ ఉంది, మధ్యలో ఏం లేకుండా వోల్టేజ్ ఉంది. సో ఈ కేసులో V2 అండ్ V3 ఫార్మ్స్ ద సూపర్ నోడ్. ఈ కేసు వచ్చేసింది. చూడండి అప్పుడు ఏం చేస్తారు, ఈ నెగటివ్ ఈ V2కి ఇచ్చేసేసి ఈ పాజిటివ్ V3కి ఇస్తే అప్పుడు ఎలా రాసుకోవచ్చు, సేమ్ ఇలాగే పాజిటివ్ ఇటు ఇచ్చాము మైనస్ ప్లస్ V1 మైనస్ V2 ప్లస్ V1 మైనస్ V2 ఈక్వల్ టు 5 volt. అలాగే ఇక్కడ ఆపాదిస్తే పాజిటివ్ V3 ఆల్రైట్ ప్లస్ V3 మైనస్ V2 ఈక్వల్ టు 20 volts. అదే సేమ్, అదే అప్లికబుల్. ఆల్రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత రిడక్షన్కి ఉపయోగించేది. ఓకే, ఈ కేసులో సూపర్ నోడ్ పని అయిపోయింది కాబట్టి నేను అది చెరిపేసుకుంటున్నాను. ఆల్రైట్. సేమ్ ఇదే ఇక్కడ వచ్చేసింది. ఇట్స్ పాజిటివ్ V3. సో V3 మైనస్ V2 ఈక్వల్ టు 20 volts. సో ఇది ఒకటి. ఆల్రైట్. అండ్ గైస్ యూజువల్గా అసెండింగ్ ఆర్డర్ కదా. సో V1 ఫస్ట్ ఇక్కడ రాసుకుంటే సో గైజ్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఈ కరెంట్. ఓకే, ఈ బ్రాంచ్లో ఉండే కరెంట్, ఈ బ్రాంచ్లో ఉండే కరెంట్ ఈ నోడ్ దగ్గర ఇది ప్లస్ ఇది. ఆల్రైట్. ఇన్ ద సెన్స్ ఇది ఎంటర్ అవుతుంది, ఇది ఎంటర్ అవుతుంది. సో 3, 5 కరెంట్ ఎంటర్ అయితే అట్స్ నెగటివ్ కదా. సో మైనస్ 8 amperes ప్లస్ ఇదిగోండి ఈ కేస్ ఇక్కడ నుంచి ఇదే ఎందుకు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది కదా కరెంట్. సో ఇది ఏ కేసు, ఈ కేసు వస్తుంది. V1 మైనస్ V2 బై R. V1 ప్లస్ V1 మైనస్ V2 బై R బై 6. ఆల్రైట్. ప్లస్ వీఆర్ డన్ విత్ ఈ కరెంట్ అయిపోయింది. ఇటువైపు ఫ్లో అయ్యే కరెంట్ కూడా వేసేసుకున్నాము. వై? బికాజ్ కరెంట్ ఎంటరింగ్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ నెగటివ్, కరెంట్ లీవింగ్ దాట్స్ కన్సిడర్డ్ యాజ్ అ పాజిటివ్. అందుకనే ఇదిగోండి 3 amperes 5 amperes ఎంటరింగ్, సో మైనస్ 8 amperes. అండ్ గైస్ వీఆర్ డన్ విత్ దిస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈ కేసు లాగా వచ్చింది. రైట్. వీ హ్యావ్ V1 ఒక వోల్టేజ్ సోర్స్ వచ్చింది, ఆల్వేస్ కామన్. ఆల్రైట్. ఒక V1 వోల్టేజ్ సోర్స్ వచ్చింది
అండ్ రెసిస్టర్ వచ్చింది, మళ్ళీ ఇటువైపు నోడ్లో వోల్టేజ్ ఉంది. సో దిస్ ఇస్ ద కామన్ గైస్. అంటే ఇదే తెలివిగా ముందు చెప్పుకున్నామంటే కామన్గా ఇదే తగులుతూ ఉంటుంది. రైట్. సో ఇది కొంచెం తరువుగా ఉంటే ఇంక ఎలాంటి నెట్వర్క్ అయినా కొంచెం తేల్చేసేది నోడల్ అనాలిసిస్. రైట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే గైస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇందాక మాట మీద నిలబడుతున్నాను. ఇలా స్టార్ట్ అయితే ఎక్కడైతే కరెంట్ టెర్మినేట్ అవుతుందో ఆ పొటెన్షియల్ తీసుకుంటాం. ఇన్ ద సెన్స్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ V1 అండ్ కరెంట్ వచ్చేసి నెగిటివ్ దగ్గర టెర్మినేట్ అవుతుంది, -40, రైట్, -V3 by 4 equal to 0. Current, sum of all the currents at the node is equal to 0 kada. This is it. Alright. So ఇది నెగటివ్, అటువైపు వెళ్తే పాజిటివ్, రైట్. 8 amperes నెగటివ్, అటువైపు వెళ్తే పాజిటివ్. సో ఇట్స్ 8 amperes. 8 amperes guys. This is for node 1. Alright. Node 1, node 2, node 3. నోడ్ 2 దగ్గర వేసుకోవాలి, నోడ్ 3 దగ్గర ఇలాంటి ఈక్వేషన్ రాసుకొని సింప్లిఫై చేయాలి. జనరల్లీ వాడు అడిగింది evaluate V1, V2 and V3. alright. So we are done with this one, right. At node 2, so take a pause. V2 and V3 are ఫార్మింగ్ ఎ సూపర్ నోడ్ ప్రొసీడ్యూర్ ఏంటి అంటే ఇది రిమూవ్ చేసేసేసి, ఇది లేదనుకుని ఈ రెండు షార్ట్ చేసేసి అప్పుడు కామన్గా నోడ్ ఈక్వేషన్స్ రాయాలి. ఇన్ ద సెన్స్ ఇట్ సైడ్ నుంచి V2K ఇదిగోండి, వాట్ విల్ బి దిస్ కరెంట్, ఇటువైపు ఫ్లో అయ్యేది ఈ కేస్. సో V2 దిస్ కరెంట్ ప్లస్ దిస్ కరెంట్ ప్లస్ దిస్ కరెంట్ ప్లస్ దిస్ కరెంట్ ప్లస్ దిస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు రెండు కామన్ నోడ్స్ అన్నట్టు. సో ఈ కేసులో ఈ కరెంట్ ఇట్స్ V2 by 3 ప్లస్ ఇట్ సైడ్ నుంచి ఇది ఇందా కేసులో ఇలా రాసుకున్నాము, ఇప్పుడు ఈ డైరెక్షన్లో రాసుకోవాలి ఈ కేసు అనమాట. ఆల్రైట్. సో V2 minus V1 by 6. ఆల్రైట్. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఇది లేదు, ఇంకేది వీటి అవసరం లేదు. ఇటువైపు ఈక్వేషన్కే రాసుకున్నాం V2. ఇన్ ద సెన్స్ ఇటువైపు ఈక్వేషన్ కూడా రాసుకోవాలి. ఇట్స్ లీవింగ్, ఇదిగోండి ఈ కరెంట్ నోడ్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి ఇట్స్ పాజిటివ్ అగైన్, +5. ఆల్రైట్. ఇందాక ఈ నోడ్కి ఎంటరింగ్ కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం, ఇప్పుడు పాజిటివ్ ప్లస్. ఇవి అయిపోయినాయి, ఇది రాసుకున్నాము, దిస్ ఇస్ డన్. నా ఇక్కడ నుంచి ఇది రాసుకోవాలి. చూడండి ఇలాగా టు ద గ్రౌండ్, నిలువుగా ఉన్నది ఇలాగా టు ద గ్రౌండ్. సో ప్లస్ V3 by 5 ప్లస్ ఇది అయిపోయింది, ఇది రాసుకోవాలి. ఆల్రైట్. సో ప్రీవియస్గా విత్ రెస్పెక్ట్ టు V2 రాసినప్పుడు ఏమోసి ఇలా వచ్చింది కరెంట్ డైరెక్షన్, ఇప్పుడు ఇలా రాసుకోవాలి ఈ డైరెక్షన్లో. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ V3 ఇలా వచ్చినప్పుడు కరెంట్ ఈస్ టెర్మినేటింగ్ అట్ పాజిటివ్. సో పాజిటివ్ 40 minus V1 by 4 ఈక్వల్ టు 0. రైట్. సో రెండు నోడ్ ఈక్వేషన్స్ రాసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వీ కెన్ క్లియర్లీ ఇవాల్యుయేట్ V1 అండ్ V2. సో ఇక్కడ చూడండి V1 ఈజ్ పాజిటివ్ అంతే కదా V1. నా సో అది కామన్ తీస్తే V1కి సెపరేట్ చేసుకుని రాసుకుంటే టేకింగ్ అవుట్ ఫర్ V1 వాట్ డు వీ హ్యావ్, ఇక్కడ నుంచి 1/6 ఇక్కడ నుంచి 1/4 ప్లస్ 1/4. రైట్. సో V1 we are done with this V1, we are done with this V1 ఇక్కడ నుంచి. రైట్. అండ్ V2 is negative. alright. V2 is negative. సో మైనస్ ఆఫ్ ఇక్కడ నుంచి 1/6 ఇక్కడ నుంచి. సో we are done with this V2, 1/6 V2. ఇంకెక్కడైనా V2 తగిలిందా? అంతే. alright. సో 1/6 V2. సో we are done with this one. అండ్ ఇది లేదు కదా, దట్స్ ఇట్. అటు రాయాల్సింది అటువైపు వెళ్ళిపోయింది. నా -40 తర్వాత మైనస్ V1/4 అంతే కదా, ఇక్కడ నుంచి 1/4 V3 ఈక్వల్ టు గైస్ ఇక్కడ -40/4 -10 అటువైపు వెళ్తే పాజిటివ్. సో టోటల్గా 18 amperes. ఆల్రైట్. సో ఇది సింప్లిఫై చేస్తే
ఇది 0 పాయింట్ సంథింగ్ ఏదో రావాల్సింది. 1/6 ప్లస్ 1/4 ఈక్వల్ టు ఇట్స్ 0 పాయింట్ ఇక్కడ 0.416 V1 minus 1 divided by 6 equal to 0.16 V2, right? ఇక్కడ నుంచి minus 0.25 V3, 0.25 V3 equal to 18 ఇక్కడ నుంచి, రైట్? సో గైస్ నేను చెప్పేస్తున్నాను, అంటే ఇక్కడ డిపెండెంట్ ఏం లేదు కాబట్టి జస్ట్ ఇవాల్యుయేటింగ్ V1, V2, V3 కాబట్టి దిస్ వన్, ఆల్రైట్. ఇక్కడ వన్స్ అగైన్ చూడండి, నెగటివ్ V1 హ్యాస్ నెగటివ్, సో ఆ నెగటివ్ తీస్తున్నాను. సో వన్స్ అగైన్ ఇట్స్ 1/6 ఫ్రమ్ హియర్ అండ్ V1 ఇంకెక్కడ ఉంది, ఇక్కడ V1 ఉంది, ఇదిగో ఇక్కడ V1 ఉంది, ఇక్కడ నుంచి 1/6. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. అలా వెళ్తే ఇక్కడ మళ్ళీ నెగటివ్ V1, ఇక్కడ నుంచి 1/4, నెగటివ్ ఆల్రెడీ వచ్చేసింది, సో పాజిటివ్ 1/4, ఆల్రైట్. V1 అయిపోయింది, వీఆర్ డన్ విత్ దిస్. అండ్ V2 ఈజ్ పాజిటివ్, ఇక్కడ చూడండి V2 పాజిటివ్, సో పాజిటివ్ అండ్ 1/6 ఇక్కడ నుంచి ప్లస్ 1/3 ఇక్కడ నుంచి, డన్. ఇంకేమైనా ఉందా V2? నో. V2 ప్లస్ V3 కూడా పాజిటివ్, చూడండి V3 పాజిటివ్, రైట్. V3 ఇక్కడ నుంచి 1/5 ప్లస్ ఇక్కడ నుంచి 1/4 V3 ఈక్వల్ టు చూడండి V1, V2, V3 ఇక్కడ నుంచి 1/5, ఇక్కడ నుంచి 1/4, డన్. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. సో ఇక్కడ చూడండి, ఈ 5 ఉంది అండ్ ఇక్కడ 10 ఉంది, ఆల్రైట్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10, 40/4 10 ఉంది, ఇట్స్ 15, అటువైపు వెళ్తే -15, డన్. సో దిస్ వన్, వాట్ విల్ బి దిస్ వన్? 1/6 అంటే మళ్ళీ ఇదే వస్తుందేమో, వాట్ ఇస్ దాట్? 1/6 ప్లస్ 1/4, యా ఇట్స్ ఈ నెగటివ్ 0.4166 0.416 V1 ఇది, ఆల్రైట్. ప్లస్ 1/6 plus 1/3. It's 0.5 V2 plus 1/5 plus 1 divided by 4 equal to 0.45 V3 equal to -15. Equation 1, equation 2. Alright, equation 1 and equation 2 rewrite చేస్తున్నాను. 0.416 V1 minus 0.16 V2 minus 0.25 V3 equal to 18. రెండో ఈక్వేషన్ minus 0.416 V1 plus 0.5 V2 plus 0.45 V3 equal to -15, రైట్. సో ఈ రెండు ఈక్వేషన్స్ అండ్ ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ఇక్కడ నుంచి యాక్చువల్గా నోడల్ బిగినర్ అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నోడల్ ఈక్వేషన్స్ దగ్గర TDS అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్స్ ఆల్ అబౌట్ ఇవాల్యుయేటింగ్ V1, V2, V3. నౌ ఇక్కడ నుంచి మ్యాథ్స్, రైట్. ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే, సో గైస్ ఇట్స్ నెగటివ్, ఇది రెండు పోతుంది. ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ఇది పోతుంది. అండ్ వాట్ డు వీ హ్యావ్? -0.16 ప్లస్ 0.5 ఈక్వల్ టు it's a 0.34 V2, 0.34 V2, all right. The minus 0.25 plus 0.45, it's a positive 0.2 V3 equal to 18 minus 15 V3, 18 minus 15, it's 3, that's it, all right. అండ్ గైస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇది ఈక్వేషన్ సూపర్ నోడ్ నుంచి రాసుకున్న ఈక్వేషన్ ఇది. వాట్ ఇస్ దాట్? -1 times V2
ప్లస్ 1 టైమ్స్ V3 ఈక్వల్ టు 20 ఇప్పుడు మ్యాట్రిక్స్ రూపంలో రాసుకొని ఆల్రైట్ మ్యాట్రిక్స్ దాంట్లో రాసుకొని అండ్ వీ క్యాన్ ఇవాల్యుయేట్ ఫర్ V1 అండ్ V2 ఆల్రైట్. సో ఇక్కడే చెరిపేస్తున్నాను ఇంకొకసారి. V2 we have V2, we have V3. So guys, V2 and V3, alright, V2 and V3. What will be the determinant of that one? Del will be equal to this into this, 0.34 into 1 minus this into this, in the sense 0.2 into minus 1. How much is this delta? It's 0.34 into 1 minus 0.2 into minus 1. Delta is to be 0.54 delta. అది ఎందుకంటే it will be clear. Now how to evaluate for V2కి క్రామర్స్ రూల్ ప్రకారం ఈ కాలం ఏదైతే ఉందో అది ఫస్ట్ కాలంలో ప్లేస్ చేసుకుని డిటర్మినెంట్ కడతాం. ఇవాల్యుయేటింగ్ V2, ఆల్రైట్. సో ఇది 3, 20 అండ్ 0.2 అండ్ 1. సో దీనికి డిటర్మినెంట్ కడితే 3 into 1 minus 20 into 0.2. ఆల్రైట్. What is that? 3 into 3 minus 20 into 0.2. It's minus 1, right? It's a minus 1, right? ఇప్పుడు V2 ఎలాగ ఇవాల్యుయేట్ చేయటం అంటే V2 ఫర్ సపోజింగ్ ఇది del 2 అనుకుంటే del 2 by del చేస్తే మనకి V2 వస్తుంది, రైట్? సో వాట్ ఇస్ దట్? minus 1 by 0.54 is equal to, divided by 0.54 is equal to, so guys, minus 1.85, right? So we have minus 1.85. So V3, we have this value for V2. So V3 will be minus of minus 1.85 equal to 20. So V3 will be equal to 20 minus 1.85. All right, 20 minus answer, that will give us V3 equal to, guys, enta 20 minus 1.85, 18.15 volts, right? ఇది పెద్ద ఎక్స్ప్రెషన్లో సో గైజ్ వీ హ్యావ్ V1 అండ్ వీ హ్యావ్ V2 అండ్ V3. ఇందాక ఫైనల్గా రాసిన ఎక్స్ప్రెషన్లో ఎక్కడో V1 ఉంది. సో V2 అండ్ V3 ఈక్వేషన్స్ అందులో ప్లగిన్ చేసుకుంటే వచ్చేదే V1. సో కామన్గా ఉండే బ్రాంచెస్ అయితే అవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.